హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంఎస్ టు క్రియేషన్స్. మీకు ఈరోజు చాలా అంటే చాలా సింపుల్గా పిక్సార్ట్లో ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది చెప్తానమాట. సో ఒకసారి శాంపుల్ చూపిస్తాను చూడండి. సో నేను ఒక 3 ఫొటోస్ పెట్టి చేశాను. అది కొంచెం చూసారా, ఇలాగొకటి, నెక్స్ట్ వన్ ఇదొకటి, ఇదొకటి అనమాట. సో ఇలా మీ ఫొటోస్ పెట్టి ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ముందుగా పిక్స్ యాప్ అనేది ఓపెన్ చేయండి. పిక్సార్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకిలా వస్తది పేజ్ అనేది ఇంటర్‌ఫేస్. దీంట్లో మీరు ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఫోటో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది నేను మీకిస్తాననమాట. బ్యాక్‌గ్రౌండ్ ఫోటో. సో, ఆ ఫోటో అనేది మీరు తీసుకొని ఇలా ఓపెన్ చేసుకోండి బ్యాక్‌గ్రౌండ్ ఫోటోని. ఓపెన్ చేసిన తర్వాత మీరిలా ఇలా స్క్రోల్ చేస్తే పక్కన యాడ్ ఫోటో అని ఉంటది. దాని మీద ఓపెన్ చేసుకొని మీరు ఎవరి ఫోటోస్ అయితే ఓపెన్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 2 ఫోటోస్ ఒకసారే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే వన్ బై వన్ అయినా చేసుకోవచ్చు. నేనైతే 2 ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా ఏం చేస్తారంటే ఈ ఫోటోస్ ఉన్నాయి చూసారా, ఇది పైన పెట్టాలనుకుంటున్నాను. ఇది కింద పెట్టాలనుకుంటున్నా. ముందు కింద పెట్టాలనుకున్న దాన్ని ఇటు సైడ్ ఓపెన్ చేసి లేయర్స్ మీద క్లిక్ చేసి దీనికి లాకేస్తున్నాను. ఒక నిమిషం. దీనికి లాకేస్తున్నాను. తర్వాత ఆహ్, పైనున్న ఫోటో అనేది చేయాలనుకుంటున్నాను. దీనికేం చేయాలంటే ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది తీసేయాలి. దీని మీద ఈ రిమూవ్ బీజియం మీద నొక్కి రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ అనేది మీకు మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఇలా ఎరేజ్ అయింది చూసారా? దీన్ని ఇలా జూమ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా ఇలా బాగా జూమ్ చేసుకొని, ఇలా జూమ్ చేసి అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎరేజర్ సింబల్ కనిపిస్తుంది చూసారా? దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత హార్డ్‌నెస్ అనేది 0 చేసేసుకోండి. సైజ్ అనేది 100 పెట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఎరేజ్ మీద నొక్కిన తర్వాత ఇలా కనిపిస్తుంది చూసారా? దీని మీద ఇలాగ మీరు ప్రెస్ చేయండనమాట. నీట్‌గా చేసుకోవాలి అని. అంటే మొత్తం అంతా ఎరేజ్ అయిపోవాలి. ఓకేనా? చూసారా, చాలా అంటే చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోయింది. దీన్ని అలా చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి మీకు ఎంత సైజు కావాలో అనేది చూసుకోండి. ఈ కలర్ ఉంచుకోవాలంటే ఈ కలర్ ఉంచేసుకోండి. నేను బ్లాక్ కలర్ అయితే పెడదామనుకుంటున్నాను. సో, దీన్ని ఇలా జరపండి. జరిపిన తర్వాత అడ్జస్ట్‌మెంట్ అని ఉంటది. సాచురేషన్‌లోకి ఇచ్చి అమౌంట్ అనేది 100 పెట్టేస్తున్నాను. -100 పెట్టిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చా. తర్వాత దీనికి లేయర్స్ మీద క్లిక్ చేసి దీనికి లాక్ ఏసుకోండి. ఈ కింది ఇమేజ్ అనేది లాక్ తీసేయండి. మళ్ళీ లేయర్స్ మీద నొక్కండి. ఈ కింది ఇమేజ్ మీదకొచ్చి మళ్ళీ రిమూవ్ బీజీ మీద నొక్కి రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది నొక్కండి. రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ మీద నొక్కగానే మీకు ఆటోమేటిక్‌గా మొత్తం అంతా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బాగా అడ్జస్ట్ చేసుకొని ఇలా చూసుకోండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా. దీన్నేం చేస్తారంటే ఇలా జరిపి షాడోలోకొచ్చి షాడో ఎనేబుల్ చేసిన తర్వాత పొజిషన్ అని ఉంటది. సో, షాడో అనేది మీరు కొంచెం కరెక్ట్‌గా పెట్టుకోండి పొజిషన్. నేను సరిగ్గా పెడుతున్నాను చూసుకోండి. ఇలాగ కొంచెం అటు ఇటుగా కనబడినట్టుగా పెట్టుకోవాలి పొజిషన్ అనేది. ఓకేనా? చాలు, ఇలా సరిపోతుంది. ఇలా పెట్టిన తర్వాత ఇమేజ్ అనేది కొంచెం కిందకి పెట్టండి. సరిపోతుంది. ఇలా పెట్టేసాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ నేమ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. నేమ్ అనేది మీ ఇష్టం. నేను అనూష రెడ్డి కాబట్టి అనూష అని పెడుతున్నాను. అనూష అని పెట్టి ఇలా టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఏ ఫాంట్స్ ఉంటే ఆ ఫాంట్స్ పెట్టుకోండి. నా దగ్గర కొన్ని ఫాంట్స్ అనేవి ఉన్నాయి. నేను వాటిని యాడ్ చేశాను. వాటిని పెడుతున్నాను. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఇలా పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా సింపుల్‌గా పెట్టి దీనికి కూడా స్ట్రోక్ ఎనేబుల్ చేయండి. బ్లాక్ కలర్ పెట్టేసేయండి. షాడో షాడో గూడా ఎనేబుల్ చేయండి. ఓకేనా? సరిపోతుంది. పొజిషన్ గూడా పెట్టుకోండి కరెక్ట్‌గా. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. టిక్ మార్క్ ఇచ్చి ఇలా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీ మీరు ఏ ఛానల్ నుండి అయితే చేయాలనుకున్నారో మళ్ళీ ఆ ఛానల్ పేరనేది పెట్టుకోండి. పెట్టేసి మళ్ళీ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నేను చేస్తున్నాను చూసారా? ఇలా చా మీ ఛానల్ నేమ్ అనేది పెట్టుకోండి ఇలాగా. ఇలాగ అడ్జస్ట్ చేసుకొని సారీ నేను దీనికి లాక్ అయితే వేయలేదు, మర్చిపోయాను. లాకేసేసాను. మళ్ళీ అనూష నేమ్ కూడా లాకేసేసాను. దానికి లాకేసేసాను. సో, ఇప్పుడు ఛానల్ నేమ్ అనేది
ఇలా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోండి. ఓకేనా? దీని ఒపాసిటీ అనేది తగ్గించుకోండి అవసరమైతే. ఒక నిమిషం. దీనికి ఒపాసిటీ తగ్గించుకోండి. ఇలా సరిపోతుంది. చూసారా? చాలా అంటే చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో, దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత మీకు యాజ్ టీజ్‌గా మీకు గ్యాలరీలోకి అనేది వచ్చేస్తుందనమాట. చూపిస్తాను. ఇదిగోండి. చూసారా? చాలా అంటే చాలా ఈజీ. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రాజెక్ట్‌కి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్స్ అనేవి, ఫాంట్స్ అనేవి మీకు కావాలంటే బ్యాక్‌గ్రౌండ్ అనే బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించిన ఫోటో అయితే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఫాంట్స్ కూడా మీకు కావాలంటే గనక కింద కామెంట్ చేయండి. మీకు వాటిని కూడా ప్రొవైడ్ చేస్తాను. నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే గనక దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై మై డియర్ ఫ్రెండ్స్.